దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినాన ఆరాధిస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రేసలడండి. బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని మహిమ పరుస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట మేలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే జ్ఞానము అంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని మొదటి సమూయేలు 15:22 మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ఒకే ఒకటి ఆశిస్తుంది. మీరందరూ నా మాట విని గ్రహించాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది, ఉన్నతమైనది. మార్కు 7:14 ఎవరు వింటున్నారు, ఎవరు వినుట లేదని మనకి తెలియజేస్తుంది. నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని అంటున్నాను. మత్తయి సువార్తలో 21:28 యేసు ప్రభు ద్రాక్ష తోటలో పనిచేయుటకు కొంతమందిని పిలిచిన్నాడు. అదేవిధంగా నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచమని వారితో చెప్పాను. అపొస్తలుల కార్యము 13:2 వారు సంయుక్తంగా సేవకులను పోషించిరి. ఈ లోకంలో చూసినట్లయితే గ్రామాల్లో ఉంటున్న సేవకులను దేవుడు పిలుస్తున్నాడు. బైబిల్లో చూసినట్లయితే దెబోరా వంటి భారం కలిగి ఇశ్రాయేలీయుల అధిపతులందు తమ హృదయము లక్ష్యముంచి ప్రజల కొరకు ఏ విధంగా ప్రయాసపడిందో, దేవుని నాయకురాలుగా ఏ విధంగా స్థిరపరచబడిందో దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మీకు చెప్పినది చేయుడి. యోహాను సువార్త 2:5 చేయుటకు కఠినంగా ఉంటే దేవుని మాట ఆలకించండి. అబ్రహాము దేవుని మాట లోబడి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో మోషే కూడా దేవుని మాట విని గొప్ప నాయకుడై సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా ఏ విధంగా దీవించబడినాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు దేవుని మాట విని ఏ విధంగా అన్యజనుల మధ్య వెలుగుగా చేయబడి భూదిగంతముల వరకు రక్షణ చాటినాడు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో దేవుని మాట విన్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి చెందారు, విస్తరించబడినారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు లోబడక కొంతమంది నశించి, కొంతమంది దీవించబడి, కొంతమంది ఆశీర్వదించబడినట్లు పరిశుద్ధ వాక్యము మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుని మాట విని ఏ విధంగా వారు దీవించబడ్డారు, మరి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని మరి కయీను హేబేలు గురించి మనకి వ్రాయబడి ఉంది.